హలో అండి, మహాలక్ష్మి హాయ్ అండి. ఇవాళైతే మనమైతే మర్కత శివాలయం గురించి అయితే చెప్పుకుంటున్నాం కదండి. మనమైతే పార్ట్ 1 వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసాము. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద అయితే మా లింక్ అనేది ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది పార్ట్ 2 వీడియో అండి. ఇందులో వచ్చేసి అసలు స్థల పురాణం ఏంటి, ఈ గుడిని యొక్క స్థల పురాణం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. చూడండి, ఇదైతే 1076 నుండి 1126 మధ్యకాలంలో ఈ గుడిని అయితే నిర్మాణించారనమాట. పూర్వకాలంలో రాజులు అనేవాళ్ళు నిర్మాణం అయితే చేశారండి. దాని తర్వాత రాను రాను కొంచెంగా రాముల వారు కూడా ఈ శివలింగాన్ని దర్శించుకొని పూజలు అనేవి చేసేవారటండి. రాముల వారు కూడా అప్పట్లో ఆ శతాబ్దంలో. అయితే ఇది వచ్చేసి 2007 సంవత్సరంలో ఒక భక్తుడు వచ్చి మా స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటుంటే పౌర్ణమి రోజు నాడు శివలింగం పైన కిరణాలు అనేవి పడి రిఫ్లెక్ట్ అవ్వడంతో ఆ శివలింగం అంతా కూడా పచ్చ రంగులోకి మారడం అనేది గమనించాడటండి. అప్పటి నుంచి కూడా మరకతమణి శివలింగంగా పేర్కొన్నదంటండి. బ్రహ్మసూత్ర శివలింగం అని కూడా పిలుస్తారండి. బ్రహ్మసూత్ర శివలింగం అంటే ఒక్క శివలింగాన్ని మనం అయితే దర్శించుకొని పూజ చేసుకుంటే 1,00,000 శివలింగాలని దర్శనం చేసుకున్నంత పుణ్యం అయితే ఉంటుందంట అండి. అలాగే ఈ గుడిలో ప్రత్యేకంగా ఏదైనా ఉంది అంటే ఈ కాలభైరవ స్వామి వారి వద్ద కోరికలు తీర్చే రాయి అండి. ఆ రాయ మనకి రైట్ సైడ్లో తిరిగితే కోరిన కోరిక అనేది నెరవేరుతుంది. లెఫ్ట్ సైడ్లో తిరిగితే ఆ కోరిన కోరిక అనేది తీరదంటండి. ఒక్కొక్కరికి అయితే అసలు ఎటు కదలకుండా అలానే ఉండిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి లైన్ అయితే ఉంటుందండి. చాలా లైన్ అయితే భక్తులు రద్దీ ఉన్నప్పుడైతే అస్సలు తట్టుకోలేనంత లైన్ అయితే ఉంటుందన్నమాట. చాలా పోటీ పడుతూ ఈ లైన్లో అనేది నిలబడతారనమాట. జనం అనేది ప్రత్యేకంగా అట్రాక్టివ్గా కనిపించేది ఈ గుడిలో అయితే మనకి ఈ కోరికలు తీర్చే రాయి కూడా ఒకటండి. ఒక్క నిమిషం పట్టుకుంటే ఒక్క నిమిషంలోకి తిరగాలన్నమాట. తిరగకపోతే ఇంకా తిరగదు అని అయితే అర్థం అంటండి. అక్కడ మనకి ప్రత్యేకంగా బోర్డు మీద కూడా రాసి అయితే ఇండికేట్ అయితే చేస్తారనమాట. రాసి కూడా ఉంటుంది అనమాట. పూజారి గారు కూడా ఉంటారు, ఒక్కొక్కసారి ఉంటారు, ఒక్కొక్కసారి ఉండరు అనమాట. మేము వెళ్ళినప్పుడు అయితే లక్కీగా అసలు లైనే లేదనమాట. అంత తక్కువ జనం ఉన్నారండి, రష్ అనేది లేదనమాట. మా వాడు చూసారా ఇట్లా ఎలాంటి పని చేశాడో, నంది పైనకి ఎక్కి మేమైతే అక్కడ లైన్లో నుంచునే ఉన్నాము. వీళ్ళ అల్లరి వీళ్ళదే అనమాట. ఈ వీడియో అయినా పక్కన బయట నుంచి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులే తీశారండి ఈ వీడియో కూడా. మనకి కూడా తెలియదు అనమాట వాడు అలా ఎక్కడం, అసలు గమనించుకోలేదు నేను కూడా. మా పాప చిన్నపిల్లని పట్టుకునేసరికి పెద్దవాడు ఏం చేస్తున్నాడు అనేది గమనించుకోలేకుండా అయిపోయిందనమాట. రష్ అనేది కూడా అంత లేదండి. చూడండి, మొత్తం కూడా చాలా తక్కువగా ఉంది. మేమైతే 2-3 సార్లు అయితే పట్టుకున్నాము. మా హస్బెండ్కి మా వదినకి కూడా ఇద్దరికీ తిరగలేదనమాట. నాకైతే తిరిగిందని మేము వచ్చింది ఇది 2వ సారి అయితే వచ్చామన్నమాట ఈ గుడికి. ఫస్ట్ సారి అయితే తిరగలేదండి నాకు కూడా. ఇప్పుడే తిరిగిందనమాట. ఇది 2వ సారి మేము రావడం. చూడండి, మొత్తం కూడా చీకటి పడిపోయిందండి. మేము ఇంటికి వెళ్ళేసరికి 7 అయితే అయిపోయిందనమాట. అప్పుడే క్లోజింగ్ టైము. అవుతుందా లేదా అని అయితే చాలా కంగారు అయితే పడ్డాం, దర్శనం చేసుకోగలమా లేదా అనేసి. ఇక్కడ చూడండి, తలనీలాలు కూడా ఇస్తారు అని అయితే ఇచ్చుకోవచ్చు అని అయితే బోర్డు కూడా పెట్టారు. అది కొంచెం అటు ఇటుగా నలిగిపోయింది చూడండి. నాకైతే తెలియదండి అట్లా తలనీలాలు కూడా ఇక్కడ ఇవ్వచ్చు అని చెప్పేసి. అప్పుడే చూడడం అనమాట నేను కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాలభైరవ స్వామి ఈ గుడిని అయితే కాపాడుతూ ఉంటారని అయితే చెప్పుకుంటూ ఉంటారండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా తిరుగుతారని అయితే చెప్తారండి ఈ గుడిలో అయితే. చూడండి, మొత్తం కూడా చుట్టూరు పచ్చని పొలాల మధ్యలో ఈ గుడి అయితే ఉంటుందన్నమాట. ఈ గుడికి 2007లో ఒక భక్తుడు గమనించిన తర్వాత ఇక్కడ ఇలాగ మరకతమణి శివలింగం అనేది ఉందని చెప్పేసి అందరికీ తెలిసిందండి అప్పుడే. ఇదైతే చాలా పూర్వకాలం గుడి అనమాట. అది శిథిలం అయిపోయిన తర్వాతనే 2007లో ఈ గుడిని అనేది మళ్ళీ పునరుద్ధరించారని అయితే చెప్తారండి. అప్పట్లో సినిమా యాక్టర్ అయిన తనికెల భరణి గారు కూడా వచ్చి ఇక్కడ గుడిలో స్వామివారిని దర్శనం చేసుకొని పూజలు అవి కూడా చేసేవారటండి. ఇంతేనండి ఇవాళ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ వచ్చినప్పుడల్లా మీకు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుందండి.